ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్పీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేయగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నాయకులపై నోటీసుల పెట్టి డ్రామాలు చేస్తా ఉన్నాడు. హరీష్ రావు గారు ఆరోపణ చేస్తే అర్ధరాత్రి ముఖ్యమంత్రి నిద్రపోకుండా ఉత్సవోసుకొని నోటీసుల పేరిట హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోష్ రావు గారిని, ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నోటీసుల పేరిట డ్రామాలు చేస్తా ఉన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాంతో పాటుగా నువ్వు రాష్ట్రంలో ప్రతి స్కీమ్ లో స్కాములు చేస్తా ఉన్నావు. నీ స్కాములు అంటే బయటకు తీస్తాం. తెలంగాణను లూటీ చేస్తా అంటే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. విద్యార్థి విభాగం ప్రతి నాయకుడు లాఠీ అయి నిన్ను వెంటబడతాం, నిన్ను వేటాడతాం. విద్యార్థి సమస్యలతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని గాలి కొదిలి ఈరోజు ప్రైవేట్ పట్టణాలు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. సిగ్గుండాలే. నువ్వు నోటీసులు ఇచ్చి నువ్వు దగా చేస్తా అంటే ఎవడు ఊరుకునేది లేదు బిడ్డ. ఉరికొయ్యను ముద్దాడడానికనే సిద్ధపడతాం తప్ప నిన్ను అవినీతి చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ ఉస్మానియా విద్యార్థి విభాగం పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. హరీష్ రావు గారు చూస్తున్నటువంటి ఓటుకు నోటుకు అడ్డంగా దొరికినటువంటి లుచ్చా దొంగ కోల్ ఇండియా లో జరుగుతున్నటువంటి భారీ కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారిని ఇలాంటి నోటీసుల పేరుతో ఇబ్బంది పెడితే రక్షించాలనుకుంటున్నావు బిడ్డ. నిన్ను తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఈ రాష్ట్రంలో పోరాడుతూనే ఉంటాం. మళ్ళోసారి కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే వరకు విద్యార్థి విభాగం తెలంగాణలో ఉన్నటువంటి యావత్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.